ఈ మెసేజ్ కు సంబంధించిన ఒక విషయము ఆ పుస్తకంలో రాశాను. It is from a country called Guinea. గినియా అనే దేశానికి నేను వెళ్ళినప్పుడు జరిగింది. It is in West Africa. వెస్ట్ ఆఫ్రికాలో అది ఉంది. And you know, the bribery there is so high that you cannot escape. అక్కడ లంచము ఇవ్వవలసిన పరిస్థితి ఎలా ఉందంటే ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. So every check post there is a person who will collect bribe. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర లంచం తీసుకొని ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు. So from Guinea-Bissau to Guinea-Conakry is 20 hours of journey. గిన్నీ బిసాగ్ నుండి గిన్నీ కొనాక్రీ వరకు 20 గంటల ప్రయాణం అది. And it is very hot. చాలా వేడిగా ఉంది వాతావరణం. And I'm going in a bush taxi. నేను ఒక బుష్ టాక్సీలో ప్రయాణం చేస్తున్నాను. A bush taxi means it is overloaded. బుష్ టాక్సీ అంటే అర్థం ఏంటంటే అందులో పట్టగలిగిన దానికన్నా ఎక్కువ మందిని ఇరికిస్తారు అన్నమాట. If you ask in India how many people can fit in a taxi, you can say 15 people. ఒకవేళ భారతదేశంలో ఒక టాక్సీలో ఎంతమంది పడతారంటే మీరు 15 మంది అని చెప్తారేమో. But in Africa, if you ask the bush taxi driver how many people can fit in, ఆఫ్రికా దేశంలో బుష్ టాక్సీలో ఎంతమంది పడతారని అడిగితే డ్రైవర్ని, the driver's answer is all of them. డ్రైవర్ అంటాడు అందరినీ అంటాడు. They have space for everybody. ఎంత మంది వచ్చినా వారిని ఇరికించడానికి వారి దగ్గర చోటు ఉంటది. Every hour I'm telling I will not give. $1 is what they want. వారికి $1 లంచం కావాలండి. $1 what? 60 rupees, 70 rupees, now it is 80 rupees. $1 అంటే మన భారతదేశం యొక్క కరెన్సీలో మనం చెప్పాలంటే 50, 60, ఇప్పుడు 80 రూపాయలు. And I said I'm a Christian, I cannot give a bribe. అప్పుడు నేను చెప్తూ వచ్చాను, నేను క్రైస్తవుని, నేను లంచం ఇవ్వను. Because bribery is not about the amount, it is the value. ఎందుకంటే లంచం అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, కానీ నీ జీవితంలో నీకున్న విలువలకు సంబంధించిన విషయం. So for 17 hours I was able to convince. 17 గంటల వరకు మొత్తానికి లంచం ఇవ్వకుండా మొత్తానికి నేను ముందుకు వెళ్ళాను. I have reached my 17th hour. 17వ గంటకు వచ్చేసరికి the officer said everybody is giving $1, so you have to give $1. ఆఫీసర్ అన్నారు, టాక్సీలో అందరూ $1 ఇస్తున్నారు, మీరు కూడా $1 ఇవ్వాలి. I said, sir, I am not everybody. నేను అన్నాను, అందరిలాంటోడు నేను కాదండి. And I was the only Indian in the taxi. ఆ టాక్సీలో ఉన్న భారతీయుడు నేను ఒక్కడనే. And he said, if you are not going to give, then you have to get off the taxi. అప్పుడు వాళ్ళు అన్నారు, నీవు ఆ $1 ఇవ్వకపోతే టాక్సీలోండి బయటికి వెళ్ళిపోవాలి. So I took out my guitar and I took out my suitcase out of the taxi. నా గిటార్ సూట్ కేస్ టాక్సీలోండి బయటికి తీశాను. 3 hours is left to reach my destination. నేను చేరుకోవాల్సిన గమ్యస్థానానికి ఇంకా 3 గంటల సమయం మాత్రమే ఉంది. I don't even have a visa to go back to the country I came from. నేను ఏ దేశం నుండి వచ్చానో ఆ దేశానికి తిరిగి వెళ్ళడానికి కూడా నా దగ్గర వీసా లేదు. It is very, very dangerous to travel through Africa. ఆఫ్రికా దేశంలో ఒంటరిగా ప్రయాణం చేయడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. It is a very risky affair. అక్కడ అలా ప్రయాణం చేస్తే చాలా ప్రమాదకరం. But I am willing to lose my life but not my character. నేను ఆ సమయంలో కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా యొక్క క్యారెక్టర్ ను మాత్రం నేను కోల్పోకూడదు అని నేను అనుకున్నాను. So I took out my guitar and my suitcase. నా గిటార్ నా సూట్ కేస్ నేను బయటకు తీశాను. Everybody is shocked in the car. కారులో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి So he నిర్ఘాంతపోయారు. tells the driver to move. అప్పుడు ఆ ఆఫీసర్ అన్నాడు, డ్రైవర్ తో ప్రయాణాన్ని కొనసాగించు. And I can see the taxi moving. టాక్సీ నా కళ్ళ ముందు వెళ్ళిపోతుంది, నేను చూస్తున్నాను. And I don't even know where my future holds. నా భవిష్యత్తు ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు. And one side the question is it worth fighting for $1, 80 rupees? ఒక వైపు నా హృదయంలో వస్తున్న ప్రశ్న ఏంటంటే, 80 రూపాయల కోసం ఇంత కష్టం అవసరమా? But the value of being salt is to prevent the society from further degeneration. కానీ ఉప్పులా ఉండడం అంటే అర్థం ఏంటంటే సమాజం ఇంకా పాడైపోకుండా నిలబడడం, కాపాడడం. And then the officer shouted at the taxi saying, "Stop!" ఆ తర్వాత వెంటనే ఆ ఆఫీసర్ గారు టాక్సీ డ్రైవర్ తో చెప్పారు, ఆగండి. So the taxi guy comes back. టాక్సీ డ్రైవర్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు And he వాహనాన్ని. looks at me and he says, "You will never change. ఆ వ్యక్తి నన్ను చూసాను, నువ్వు ఎప్పటికీ మారవని. You are a very stubborn guy." చాలా కఠినమైన వ్యక్తివి. Inside my heart I said, "Yes, I am stubborn to follow the principles of Jesus Christ." నేను నా హృదయంలో అనుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు పెట్టిన విలువలు నేను పాటించడానికి చాలా ఖచ్చితంగా So ఉంటాను. now I'm sitting in the car ఇప్పుడు నేను మళ్ళీ కారులో కూర్చున్నాను. and all the people are saying, "Benny, is it really worth? ఉన్నవారందరూ కారులో ఉన్నవారు నాతో అంటున్నారు, ఇంత అవసరమా బెన్నీ? You can make so much of money with your music. Why are you fighting over $1? నువ్వు సంగీతం వాయించుకుంటూ ఎంతో డబ్బులు సంపాదించుకోవచ్చు, $1 కొరకు ఎందుకయ్యా ఇంత ప్రయాస? I told them, if we all take a stand against corruption, then we can see
a future for the nation. అప్పుడు నేను వారితో చెప్పాను, మీరందరూ కూడా లంచం ఇవ్వకుండా నిలబడితే మన భవిష్యత్తు మారుతుంది, ఈ పరిస్థితులు మారుతాయి, సమాజంలో ఇక లంచం తీసుకునే పరిస్థితి And ఉండదని. I told them, I'm a Christian and I want not only to read the Bible, but I want to follow what the Bible teaches. అప్పుడు నేను వారికి చెప్పాను, నేను ఒక క్రైస్తవుడిని, నేను దేవుని వాక్యాన్ని చదువుతాను, కేవలం చదివేవాడిని కాదు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను, We పాటిస్తాను. reached our last check post. మా యొక్క గమ్యస్థానంకి ముందు చివరి చెక్ పోస్ట్ మేము చేరుకున్నాం. Again, $1. మళ్ళీ $1 ఇవ్వమని అడుగుతున్నారు. This time what the people told? ఈసారి అక్కడున్న వారు ఏమన్నారంటే, They said, officer, వారు అన్నారు, ఆఫీసర్, first you take this $1 from this Indian gentleman. ఈ భారతదేశానికి చెందిన వ్యక్తి నుండి ఫస్ట్ మీరు $1 తీసుకోండి. If he gives, we will give. ఆయన ఇస్తే మేము ఇస్తాం, If he doesn't give, then we will not give. ఆయన ఇవ్వకపోతే మేము ఇవ్వం. In my small way, I was able to help the people in the taxi from further degeneration. ఒక చిన్న విధానంలో ఆ టాక్సీలో ఉన్న మిగతా వ్యక్తులు వారందరూ కూడా చెడిపోకుండా నేను కాపాడగలిగాను. Friends, it is easy to carry the Bible. స్నేహితులారా, దేవుని వాక్యాన్ని బైబిల్ మోసుకొని వెళ్ళడం చాలా It's సులభం. easy to gather like this and worship the Lord as one family. ఇలాగా ఒక మీటింగ్ లో మనం సమకూడి దేవుని ఒక కుటుంబంగా ఆరాధించడం చాలా సులభం. But you are salt, you have to prevent the society from further degeneration. అయితే నీవు ఉప్పై ఉన్నావు కనుక ఈ సమాజం పాడవకుండా నువ్వు కాపాడాలి. Wherever you are, ఎక్కడున్నప్పటికీ నీవు, not just inside the church, కేవలం మందిరంలో ఉన్నప్పుడు in మాత్రమే the కాదు, darkest of the darkest places, you still are the light. నీ జీవితంలో అత్యంత గాఢాంధకరమైన చీకటితో నిండిన పరిస్థితిలో కూడా నీ వెలుగుగా ఉండాలి.